వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో నీళ్లు వేసుకోండి, ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి, ఒక స్పూన్ నూనె వేసుకోండి. నీళ్లు బాగా మసులుతున్నప్పుడు బయట మార్కెట్లో నూడిల్స్ ప్యాకెట్ దొరుకుతుందండి, దాన్ని ఇలా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత నూడిల్స్ని తీసి చల్లటి నీళ్ళలో వేసుకోండి. ఆ తర్వాత తీసి ఒక పెద్ద తట్టలో వేసుకోండి. నూడిల్స్ బాగా చల్లారాలండి. ఇంకా ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉండడానికి ఇలా చన్నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఆరబెట్టుకోండి. క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, కోసు సన్నగా తరుక్కోండి. ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె పెట్టి కొద్దిగా ఇంగు వేసి మనం తరుక్కున్న తరకారీ అంతా వేసుకోండి. బాగా మగ్గనివ్వండి. చూడండి, తరకారీ బాగా మగ్గిపోయింది కదా. నేను దీన్ని కొద్దిగా తీసుకుంటున్నానండి, అంత పెద్ద బాండ్లీ లేదు నా దగ్గర. ఒక స్పూన్ టమాటో కెచప్, ఒక స్పూన్ షేజ్వాన్ సాస్, ఒక స్పూన్ సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోండి. అంతా వేసుకుని బాగా కలుపుకోండి. కొద్దిగా నూడిల్స్ వేసుకోండి. బాగా కలుపుకోండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగేను, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అంతే, ఇంట్లోనే ఈజీగా నూడిల్స్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.